హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్కే వ్లాగ్స్. హాయ్ అండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎస్ఐఆర్ గురించి అండి. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి, అసలు ఎస్ఐఆర్లో ఏం చేస్తారు, ఎవరు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు అనే విషయాలు అయితే నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను. అసలు ఎస్ఐఆర్ అనేది ఏంటి అంటే ఇది బిఎల్ఓ చేస్తారండి. ప్రతి ఒక్క బిఎల్ఓ కూడా మీ ఇంటికి వచ్చి మీ ఓటుని భద్రంగా ఉందా లేదా, తొలగించాలా అని అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసి మీ ఓటుని అనేది వెరిఫై చేయడం జరుగుతుందండి. ఈ ఎస్ఐఆర్ అనేది నెల రోజుల పాటు జరుగుతుంది. ప్రతి ఓటర్ ఇంటికి కూడా బిఎల్ఓ వచ్చి వెరిఫై చేయడం జరుగుతుంది. ఇది నెల రోజుల ప్రక్రియ. ఈ నెల రోజుల్లో మీరు ఇంటి దగ్గర లేకపోయినా సరే మీకు ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ఇంటికి బిఎల్ఓ 3 సార్లు వస్తారండి. ఈ 3 సార్లలో మీరు అవైలబుల్గా లేకపోతే మీ ఓటు ప్రమాదంలో ఉన్నట్టే. కాబట్టి మీ బిఎల్ఓని సంప్రదించి మీ ఓటు కాపాడుకోవాల్సి ఉంటుంది. అసలు బిఎల్ఓ ఏం చేస్తారు అంటే, బిఎల్ఓ మీ ఇంటికి వచ్చి మీకు ఒక ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఒక పర్సన్కి 2 ఫామ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక ఫామ్ మీ దగ్గర ఉంటుంది, ఇంకొక ఫామ్ వచ్చేసి ఎన్యూమరేటర్ ఫిల్ చేసిన ఫాము బిఎల్ఓకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఫిల్ చేసి ఇచ్చిన ఫామ్ని బిఎల్ఓ తన యాప్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది ఆన్లైన్ జరుగుతుంది. ఈ ఫామ్లో మీరు అలా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అంటించాల్సి ఉంటుంది. అంటే ఈ ఎస్ఐఆర్ అనేది 2002 డేటా ప్రకారం జరుగుతుంది కాబట్టి అప్పుడు మీ ఫోటో వేరుగా ఉండొచ్చు, ఇప్పుడు మారచ్చు. కాబట్టి ఫోటో కూడా ఇందులో మార్పు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఏంటంటే ఈ ఎస్ఐఆర్ డేటా అంతా కూడా 2002 ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ మధ్యలో అంటే 2002కు ముందు ఉన్న ఓట్లన్నీ కూడా ఇప్పుడు లిస్టులో అయితే ఉంటాయి. ఆ తర్వాత ఉన్న ఓట్లు కూడా మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎస్ఐఆర్ డేటా ప్రకారం వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ బిఎల్ఓకి సహకరించి మీ డేటా అందిస్తే మీ ఓటు భద్రంగా ఉంటుందండి. ఈ ఎస్ఐఆర్లో ఏం జరుగుతుంది అంటే, ఇది ఎవరైనా డూప్లికేట్ ఓట్లు అంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఓటు ఎలా అత్తగారింట్లోనే ఉంటుంది, అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు మనిషి ఒక్కరే కానీ ఓట్లు 2, ఇలా డూప్లికేట్ ఓట్లు అన్నీ కూడా ఈ ఎస్ఐఆర్ సర్వే ద్వారా తొలగించడం జరుగుతుందండి. ఇదే కాకుండా ఇంకా ఎవరైనా కొత్తగా ఓటు అప్లై చేసుకోవాలన్నా కూడా ఇక్కడ బిఎల్ఓ వాళ్ళకి ఓటు అప్లై చేయడం జరుగుతుంది. అలాగే డిలీట్ అంటే చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఓటు డిలీట్ చేయడం కూడా జరుగుతుంది. ఓటు డిలీట్ చేయాలంటే వాళ్ళకి డెత్ సర్టిఫికెటు, అలాగే ఆధార్ కార్డు, ఎపిక్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ విధంగా నెల రోజులైతే ఈ సర్వే జరుగుతుంది. కావున మీరందరూ కూడా ఈ వెరిఫై చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ సర్వేలో పాల్గొని మీ ఓటు కాపాడుకుంటారని కోరుకుంటున్నానండి. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.